మీకు ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినట్టు డ్రీమ్ వచ్చిందా? రీసెంట్ గా మనం ఫ్యాక్స్ వీడియోలో ఈ డెత్ డ్రీమ్స్ గురించి బేసిక్ డీటెయిల్స్ చెప్పాను అండ్ దీని మీద చాలా మంది కామెంట్స్ లో ఫుల్ లెంత్ వీడియో చేయమని అడిగారు. అందుకే వెంటనే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. అండ్ ఈ వీడియో వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనకి ఎవరైనా చనిపోయినట్టు కలిస్తే మన ఇంట్లో వాళ్ళు వెంటనే కంగారు పడతారు, ఎవరికి ఏమవుతుందో అని భయపడతారు. వాళ్ళ నమ్మకం ఏంటి అంటే డ్రీమ్స్ నిజమయ్యే ఛాన్స్ ఉందని. కానీ దీని గురించి సైన్స్ అండ్ హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా, ద మీనింగ్ ఆఫ్ డెడ్ డ్రీమ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు సర్టిఫైడ్ డ్రీమ్ అనలిస్ట్ అయిన లారీ లాన్బర్గ్ గారు ఒక కోట్ చెప్పారు. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన జీవితంలో మనం ఏదైనా కోల్పోతున్నప్పుడు, లేదా ఏదో గుడ్ ఫేస్ లేదా గుడ్ బాండింగ్స్ ఇలా ఏదో ఒకటి ఎండ్ అవుతున్నప్పుడు మనకి ఎవరో ఒకరు చనిపోయినట్టు కల వస్తుందంట. ఇలా ఎందుకంటే మన సబ్ కాన్షియసే ఇలా డ్రీమ్ వచ్చేలా చేస్తుందంట. రీజన్ వచ్చేసి మనం ఆ ఈవెంట్ లేదా ఆ మెమరీ గురించి త్వరగా మర్చిపోతామని. అండ్ ఈమె ప్రకారం ఒక్కో డ్రీమ్ కి ఒక్కొక్క సైకలాజికల్ మీనింగ్ ఉంటదంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ చనిపోయినట్టు వస్తే ఒక మీనింగ్, అలాగే ఇంకొకరు లేదా పెట్ చనిపోయినట్టు వస్తే ఇంకో మీనింగ్. ఇలా మన డ్రీమ్ లో వచ్చే ప్రతి చావుకి ఒక మీనింగ్ ఉంటదంట. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ వీడియోలో చెప్పే డ్రీమ్ మీనింగ్స్ సర్టిఫైడ్ డ్రీమ్ అనలిస్ట్ అయిన లారీ లారెన్బర్గ్ గారు అండ్ స్లీప్ హెల్త్ డైరెక్టర్ అయిన షెల్బీ హ్యారిస్ గారు కలిసి చేసిన స్టడీలో బయటపడిన విషయాలు, వాళ్ళు షేర్ చేసుకున్న విషయాలు. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇందులో మొదటి టైప్ వచ్చేసి పార్ట్నర్ డయింగ్ డ్రీమ్స్. మన డ్రీమ్స్ లో మన పార్ట్నర్ చనిపోయారంటే మీ పార్ట్నర్ లైఫ్ లో వచ్చిన చేంజెస్ కానీ, లేదా మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లో వచ్చిన చేంజెస్ కానీ రీజన్ అయ్యి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఎండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ మీకు నచ్చడంలా. అందుకే వాళ్ళు ప్రీవియస్ బిహేవియర్ తో ఉన్న మనిషి మీ దృష్టిలో చనిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఇది డౌట్స్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళు మీ మీద చూపించే కేరింగ్ లో చేంజ్ వల్ల అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ పేరెంట్స్ చనిపోయినట్టు డ్రీమ్ రావడం. దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి మీ పేరెంట్స్ లైఫ్ లో వచ్చిన చేంజెస్ వల్ల అవ్వచ్చు, లేదా మీకు వాళ్ళకున్న రిలేషన్షిప్ చేంజ్ అవడం వల్ల కూడా అవ్వచ్చు. అంటే మీరు ఏజ్ పెరిగే కొద్దీ మీ పేరెంట్స్ మిమ్మల్ని చిన్నప్పుడు పట్టించుకున్నంత ఎక్కువ పట్టించుకోరు, అలాగే అంత కేరింగ్ ఇవ్వరు. ముఖ్యంగా టీన్స్ గా ఉన్నప్పుడు చాలా మందిలో ఇలా డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉందంట. ఎందుకంటే ఆ టైంలోనే మన పేరెంట్స్ మనతో ఉండే బిహేవియర్ లో చేంజెస్ వస్తాయి. స్ట్రిక్ట్ గా ఉంటారు అండ్ మనం చేసే ప్రతి పనిని మానిటర్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి మన మీద డౌట్లు వస్తుంది, ఏమోనని మనకి డౌట్ వస్తుంది. అండ్ అది మనకి వాళ్ళకి ఉండే బాండింగ్ ని కొంచెం తగ్గిస్తుంది. వన్స్ మనం పెద్ద అయ్యాక మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఇది మొదటి రీజన్. బట్ మనం పెద్ద అయ్యాక ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి అంటే దీనికి ఇంకొక రీజన్ ఉండొచ్చు. అదేంటంటే పేరెంట్స్ అన్నప్పుడు మన పేరెంట్సే కాదు, మనం కూడా అని మీనింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు కూడా త్వరలో పేరెంట్స్ అవుతారు. అలాంటప్పుడు మీకు ఈ డ్రీమ్స్ వచ్చాయంటే అది మన మీద మనకి వస్తున్న ఆలోచనల వల్ల జరుగుద్ది. ఈ టైంలో ఇలా డ్రీమ్స్ రావడానికి రీజన్ మనం పేరెంట్స్ అవ్వాలనుకున్న తర్వాత దానిలో చేంజెస్ రావడం. అంటే మీరు ఇప్పుడు పేరెంట్ అవ్వాలని అనుకున్నారు, బట్ వన్స్ అది రియాలిటీ అవుతుంది అనుకోండి, లైక్ మీకు పెళ్లి సంబంధాలు చూడడం, లేదా మీరు పెళ్లి చేసుకున్నాక మీకు ఒక కొత్త లైఫ్ కి పేరెంట్ అవ్వాలంటే భయం వేస్తుంది. ఆ టైంలో మీకు అప్పటిదాకా పేరెంట్ అవ్వాలన్న ఆశ ఒక భయంలా మారిద్ది. ఇదొక రీజన్ అవ్వచ్చు. లేదా మీరు పిల్లల్ని కనాలని ట్రై చేస్తున్నప్పుడు ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టకపోతే అప్పుడు మీకు ఇంకా పుట్టే ఛాన్స్ ఉండదేమో అని భయం వేస్తుంది. అది కూడా రీజన్ అవ్వచ్చు. అలాగే వన్స్ పిల్లలు పుట్టాక మీ పిల్లల్ని మేనేజ్ చేయడంలో కొంచెం కష్టమై ఉంటుంది. ఆ టైంలో నేను నిజంగానే ఒక మంచి పేరెంట్ని అవ్వగలనా అనే ఆలోచన అండ్ భయం మొదలవుతుంది. అది రీజన్ అవ్వచ్చు. అండ్ అలాగే మీరు పిల్లలు వద్దు అనుకున్నా సరే, అంటే మీరు పేరెంట్స్ అవ్వకూడదు అనుకున్నప్పుడు కూడా ఇలాంటి డ్రీమ్స్ అవ్వచ్చు. ఇక్కడ మీ డ్రీమ్స్ లో పేరెంట్స్ చనిపోతున్నారంటే మీరు పేరెంట్స్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది, లేదా అసలు లేదని మీరు సబ్ కాన్షియస్ గా నమ్ముతున్నారు. ఆ టైంలో మీరు బ్రెయిన్ లో మీరు పేరెంట్ అంటే మీ పేరెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళని ఇమాజిన్ చేసుకుని వాళ్ళు చనిపోయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మీ పిల్లలు చనిపోయినట్టు డ్రీమ్ రావడం. అండ్ నాకు తెలుసు ఇలాంటి డ్రీమ్స్ మిమ్మల్ని మానసికంగా చాలా ఎఫెక్ట్ చేస్తాయని. అండ్ ఈ బాధ చాలా రోజులు అలాగే మనసులో ఉంటది. బట్ ఇలాంటి డ్రీమ్స్ నిజానికి మీ చిల్డ్రన్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయో. అండ్ ఇలాంటి డ్రీమ్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ పిల్లలు ఏదైనా అచీవ్ చేయడం. అంటే మొదటిసారి మీ పిల్లలు నడవడం నేర్చుకున్నప్పుడు, లేదా మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు, మొదటిసారి మీకు దూరంగా వేరే జాబ్కి వెళ్తున్నప్పుడు, లేదా వాళ్ళు చిన్న పిల్లలు కాదు పెద్దవాళ్ళు అవుతున్నారని మీకు అనిపించినప్పుడు ఇలాంటివి వస్తాయంట. ఈ డ్రీమ్స్ మీనింగ్ ఏంటంటే మీ పిల్లలు చేంజ్ అవుతున్నారని. అంటే ఇప్పుడు నడవడం నేర్చుకున్నారంటే ఇంకా మీరు ఎత్తుకొని తిప్పే ఛాన్స్ తగ్గుద్ది అనే భయం వల్ల. అలాగే కాలేజీకి వెళ్తున్నారంటే మీకు దూరంగా వెళ్తున్నారు, వేరే ఫ్రెండ్స్ వస్తారు అండ్ వాళ్ళతో తిరుగుతూ మీతో గడిపే టైం తగ్గుద్దేమో అనే భయం వల్ల ఇలాంటివి వస్తాయంట. వాళ్ళు ఫస్ట్ టైం జాబ్ సంపాదించినప్పుడు, ఫస్ట్ శాలరీతో మీకు ఏదైనా కొన్నప్పుడు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు, ఇలాంటి టైంలో కూడా మీకు ఈ డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉందంట. ఇది పాజిటివ్ చేంజ్ వల్ల మీరు సబ్ కాన్షియస్ గా మీ పిల్లలు మీకు దూరం అవుతున్నారని ఫీల్ అవడం వల్ల వచ్చే డ్రీమ్స్. సో ఇలాంటి డ్రీమ్స్ వచ్చినప్పుడు మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు ఇలాంటి డ్రీమ్స్ రాకుండా ఉంటాయి. లైక్ ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయడం, లేదా మూవీకి కలిసి వెళ్ళడం చేయడం,
ఇలాంటి డ్రీమ్స్ మీకు రాకుండా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ సిబ్లింగ్స్ చనిపోయినట్టు డ్రీమ్ వచ్చింది అనుకోండి, ఇది కూడా సేమ్ వైఫ్ లాంటి డ్రీమే. వాళ్ళతో మీకున్న బాండింగ్ తగ్గిపోవడం, లేదా వాళ్ళలో మీకు ఏదైనా నచ్చని క్వాలిటీ, అంతకుముందు నచ్చిన క్వాలిటీ కనిపించకపోవడం, అండ్ వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ కూడా మీకు నచ్చకపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకోండి. ఇప్పుడు మీ సిస్టర్ పెళ్ళి అవుతుంది, బట్ అలా పెళ్లి చేసి పంపించడం మీకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. లేదా మీ సిస్టరో బ్రదరో మీతో స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, అలాగే మీకంటే చిన్నవాళ్ళైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఎక్కిరించడం, లేదా మీతో అంతకుముందు ఉన్నట్టు క్లోజ్గా లేకపోవడం, ఇలాంటి విషయాలు మిమ్మల్ని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ మీరు సబ్ కాన్షియస్గా వాళ్ళకి దూరం అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఇలాంటి టైంలోనే మీకు ఈ డ్రీమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పెట్ చనిపోయిందని డ్రీమ్ వచ్చింది అనుకోండి, ఇది చాలా డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మనకి పెట్స్ చాలా రకాలుగా యానిమల్స్ ఉండొచ్చు, పిల్లులు, కుక్కలు, ఆవులు, కోళ్ళు, ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు కుక్కలు చనిపోయినట్టు డ్రీమ్ వచ్చింది అనుకోండి, కుక్కలు రాయల్టీకి సింబల్, అండ్ ఇది రిలేషన్షిప్ని సింబలైజ్ చేస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ మీకు దూరం అయినప్పుడు కానీ, లేదా మీ లవర్ మీకు దూరం అయినప్పుడు కానీ ఇలా మీ కుక్క చనిపోయినట్టు డ్రీమ్ వస్తుందంట. అలాగే క్యాట్స్ వచ్చేసి సెక్చువాలిటీ, రీప్రొడక్టివ్ హెల్త్ ఆర్ ఇండిపెండెన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇప్పుడు మీ క్యాట్ చనిపోయినట్టు డ్రీమ్ వస్తే దానికి మీనింగ్ మీ ఫ్రీడమ్ పోతుందని, లేదా మీ ఫెర్టిలిటీ ఛాన్స్ తగ్గిందని మీరు సబ్ కాన్షియస్ గా ఫీల్ అవుతున్నట్టు అర్థం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ కలలో ఫ్యూనరల్స్ వెళ్ళినట్టు కానీ, శ్మశానంలో తిరుగుతున్నట్టు కానీ డ్రీమ్ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఒక డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యూనరల్స్కి వెళ్ళినట్టు వస్తే మీ లైఫ్లో వచ్చిన ఒక ఇష్యూని మీరు డీల్ చేస్తున్నారని, అండ్ అలాగే ఆ ఇష్యూ వల్ల లైఫ్లో రాబోయే చేంజెస్ గురించి ఆలోచిస్తున్నారని అర్థం. అలాగే శ్మశానంలో తిరుగుతున్నట్టు వస్తే మీరు ఏదైతే ఇష్యూని ఫేస్ చేస్తున్నారో దాన్ని పూర్తి చేసి దాని నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నారని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా హత్య చేస్తున్నట్టు డ్రీమ్ వచ్చిందనుకోండి, మీరు ఏదో ఫోర్స్కి గురవుతున్నారని అర్థం. అంటే ఇప్పుడు చావు అనేది న్యాచురల్గా జరుగుతుంది, బట్ హత్య ఫోర్స్ మీద జరుగుద్ది. సో మీ లైఫ్లో ఏదో ఒక చేంజ్ని మీ మీద ఎవరో ఫోర్స్ చేసుకుంటున్నారని అర్థం. మీరు చేసుకుంటున్నారా, ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారని అర్థం. అంటే లైఫ్లో ఇక లవ్ చేయనని అనుకోవడం, లేదా చికెన్ తినని అనుకోవడం. ఇది మా స్క్రిప్ట్ రైటర్ ఎక్స్పీరియన్స్. అతను చికెన్ మానేసినప్పుడు ఎవరో చంపుతున్నట్టు కల వచ్చిందంట. అలాగే ఏదైనా మీ మీద ఫోర్స్ రుద్దుకున్న ఇలాంటి చేంజెస్ వల్ల డ్రీమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎవరో చంపుతున్నట్టు డ్రీమ్ రావడం, ఇది కూడా ఫోర్స్గా జరిగేదే. కానీ ఇప్పుడు సెకండ్ పార్టీ వల్ల మీ బిహేవియర్ని మీరు ఫోర్స్గా చేంజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు మీకు పెళ్లి ఇష్టం లేదు, బట్ మీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నారు, లేదా మీ బాస్ మచ్చిక చేసుకోవడానికి మీకు ఇష్టం లేని పని కూడా ఫోర్స్గా చేస్తున్నారు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఇలాంటి డ్రీమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆత్మహత్య చేసుకోవడం. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మీకు ఆల్రెడీ ఆత్మహత్య థాట్స్ ఉండడం, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మీ లైఫ్లో మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవడం. అంటే అప్పటిదాకా మంచిగా ఉండి ఇక నుంచి చెడ్డగా మారడం, లేదా అప్పటిదాకా చెడ్డగా ఉండి ఇక నుంచి మంచిగా మారడం. ఇలాంటి చేంజెస్ వల్ల కూడా మీకు ఆత్మహత్య లాంటి డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, ఆత్మహత్య ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎవరి లైఫ్ చనిపోయేంత కష్టము కాదు. సొసైటీ ఏమనుకుంటారో, పేరెంట్స్ ఏమనుకుంటారో, లేదా ఇంకెవరైనా ఏమనుకుంటారో అనేది ఆలోచించకండి. మీ గురించి మీరేమనుకుంటున్నారో అనేది మాత్రమే ఆలోచించండి. తప్పులు అందరూ చేస్తారు, నేను చాలా తప్పులు చేశాను ఒకప్పుడు. కానీ ఆత్మహత్య చేసుకునే ధైర్యం ఉన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ధైర్యం కూడా ఉంటుంది. ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శవాలు మీ డ్రీమ్లో కనిపించాయనుకోండి, దాని మీనింగ్ మీ లైఫ్లో మీరు ఏదో పోగొట్టుకున్నారు. అది లవ్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా మీ మనసుకు దగ్గరగా ఉండేది అవ్వచ్చు. ఆ టైంలో మీ బ్రెయిన్ ఆల్రెడీ చనిపోయిన శవాలను రెఫరెన్స్గా చూపిస్తుంది. అంటే మీరు ఇంకా దాని గురించి ఆలోచించడం ఆపేయమని అర్థం. అండ్ ఆల్రెడీ మీరు దానివల్ల చాలా సఫర్ అయ్యారు, ఇంకా అవ్వకూడదని మీ సబ్ కాన్షియస్ అనుకుంటుంది. బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అన్నప్పుడే ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. అండ్ అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు మీ డ్రీమ్లోకి వచ్చారనుకోండి, అంటే ఆత్మలాగా కనిపించారనుకోండి, దాని మీనింగ్ మీరు పాస్ట్లో జరిగిన ఏదో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని, అండ్ ఆలోచనల్ని ఆపుకోవాలని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది. అండ్ ఇంకా చాలా రకాల డ్రీమ్స్ ఉన్నాయి, బట్ అన్నిటిలో కామన్ చావు అంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి దూరం అవుతున్నట్టు అర్థం. అండ్ ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ డ్రీమ్ వచ్చేసి మన చావు. ఎస్, బేసిక్గా మనం మన డ్రీమ్స్లో పూర్తిగా చనిపోం. లైక్ చనిపోయే స్టేజ్లో మనకి ఖచ్చితంగా చాలా మందికి మెలకు వస్తుంది. దానికి రీజన్, డ్రీమ్ వస్తున్నంతసేపు మన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. అండ్ అలాగే చావు దగ్గరలో ఉన్నప్పుడు, అంటే మన బాడీకి బుల్లెట్ తగలడం కానీ, లేదా మనం ఎత్తైన ప్లేస్ నుంచి పడిపోవడం కానీ జరుగుతున్నప్పుడు మన బాడీలో ఎడ్రినలిన్ చాలా ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అయ్యింది. అండ్ అది మనల్ని నిద్ర ఖచ్చితంగా లేకపోద్ది. సో బేసిక్గా మన డ్రీమ్లో చావు వరకు వెళ్తాం, కానీ చనిపోం. ఒకవేళ జరిగినా చనిపోయిన తర్వాత వెంటనే నిద్ర లెగుస్తాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని డ్రీమ్లో ఖచ్చితంగా చూడం. అండ్ ఇలాంటి డ్రీమ్స్ మనకు ఒక వేకప్ కాల్ లాంటిది. అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఎండింగ్కి వచ్చింది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అమ్మాయిని చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నారు.
బట్ ఇప్పుడు మీ రిలేషన్షిప్ తెగిపోయే స్టేజ్లో ఉంది, ఆ విషయం మీకు కూడా అర్థమైంది, కానీ మీరు దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ కాంప్లికేట్ చేసుకుంటున్నారు అనుకోండి. అలా చేయకు, మూవ్ ఆన్ అవ్వు, అలా అవ్వాల్సిన టైం వచ్చిందని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు చెప్తుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా లేదు. అంటే ఆ రిలేషన్షిప్ నిలబడినా ఫ్యూచర్లో మీరు మెంటల్గా స్ట్రగుల్ అవుతారు. ఎప్పుడు ఆ అమ్మాయి లేదా అబ్బాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని భయంతో బ్రతుకుతారు. అండ్ అలాంటి లైఫ్ మీ మెంటల్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. వాట్ డూ హిందూ పురాణాస్ టాక్ అబౌట్ దీస్ డ్రీమ్స్? ఇంకో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం చనిపోయినట్టు డ్రీమ్ వస్తే అది చాలా మంచి ఇన్సిడెంట్, మంచి శకునం అంట. అండ్ ఎస్, ఇది మోడర్న్ సైన్స్ కి అనుగుణంగానే ఉంది. మన ఇళ్లలో చాలా మంది పేరెంట్స్ చనిపోయినట్టు డ్రీమ్స్ వస్తే అది మంచిది కాదని చెప్తారు, కానీ అది పూర్తిగా ఆపోజిట్. కలలో వచ్చిన చావు అనేది కొత్తదనానికి వెల్కమ్ చెప్తున్నట్టు. బేసిక్గా మన ధర్మం ప్రకారం చావు పుట్టుకలు ఒక సైకిల్లో జరుగుతాయి. అండ్ మనం ఒకవేళ చనిపోయినట్టు కల వచ్చిందనుకోండి, మనం ఒక కొత్త ఫేజ్ లోకి అడుగు పెడుతున్నాం. మనం పాత ఫేజ్ ని వదిలేస్తున్నాం అని అర్థం. లైక్ పెళ్లి చేసుకోవడం లేదా ఇంకొకటి. అండ్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మంచి విషయాలే తప్ప మనకి చెడు కలిగించేవి కాదు. సైంటిఫిక్ గా చూసుకున్నా సరే ప్రతి చావు గురించి ఉన్న డ్రీమ్లో ఎండింగ్ మనకి మంచి జరగాలనే ఆలోచనతోనే ఉంటది, కానీ మనకి చెడు జరుగుతుందని ఎక్కడా చెప్పలా. ఆ మంచి జరగకుండా మనం ఆపుతున్నప్పుడు, అంటే మనం మనల్ని ఫోర్స్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవతల పర్సన్ చనిపోయినట్టు డ్రీమ్ వస్తుందని చెప్పాను కదా. సో అది మంచి విషయం తప్ప చెడు కాదు. అలాగే సేమ్ మన ధర్మం కూడా అదే చెప్పుద్ది. చేంజ్ వల్ల ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. అండ్ ఆ చేంజ్ మనకు అవసరం అని, అండ్ అలాగే కొన్ని రకాల డ్రీమ్స్ మన ధర్మంలో చెడు అని ఉంటుంది. అండ్ అవన్నీ చెప్పాలంటే ఇక్కడ ఈ వీడియోలో ఎంత అయితే సరిపోదు. బట్ మీకు హిందూ ధర్మంలో మనకు వచ్చిన డ్రీమ్స్ గురించి అండ్ వాటి మీనింగ్ గురించి డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఎక్కువ మంది షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో చేస్తా, లేదంటే ఆ వీడియోని హోల్డ్లో పెడతా. సో మీ చేతిలోనే ఉంది. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒక 15K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చేసేయండి. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది, కానీ ఇక్కడ వరకు చూసారంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. కుదిరితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం. ఇంకా వీడియోలోకి వెళ్దాం. డూ డ్రీమ్స్ అబౌట్ డెత్ ఇండికేట్ మెంటల్ హెల్త్ డిసార్డర్? అంటే మనకి చావు గురించి ఇచ్చే డ్రీమ్స్ ఏమైనా మెంటల్ డిసార్డర్ అంటే కాదు. బట్ ఇవి రిపీటెడ్గా వస్తుంటే అప్పుడు మీరు ఆలోచించాలి. అంటే చాలా ఫ్రీక్వెంట్గా మీకు ఎవరొకరు లేదా మీరే చనిపోతున్నట్టు డ్రీమ్ వచ్చిందనుకోండి, యాంగ్జైటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, బైపోలార్ డిసార్డర్ లేదా స్లీప్ రిలేటెడ్ డిసార్డర్స్ వల్ల మీరు సఫర్ అవుతున్నారని అర్థం. అండ్ అలాగే మీకు రిపీటెడ్గా డ్రీమ్స్ రావడానికి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లేదా మీరు చదివిన బుక్, చూసిన మూవీ, సోషల్ ఆర్ కల్చరల్ బైలైఫ్స్ ఆర్ హెల్త్ రిలేటెడ్ వర్రీస్ ఆర్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, ఇలా ఏదైనా కారణం కావచ్చు. అండ్ ఇలాంటి డ్రీమ్స్ వచ్చినప్పుడు మీరు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు నైట్ మేర్ డిజార్డర్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ డిజార్డర్ కూడా నేను ఇందాక చెప్పిన రీజన్స్ వల్లే వస్తుంది. అండ్ దీన్ని ట్రీట్ చేసుకోకపోతే మీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మీ డ్రీమ్స్ మీ మూడ్ని, డైలీ ఫంక్షనింగ్ని అండ్ అలాగే మీ బిహేవియర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటే మీకు ఈ డిజార్డర్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. హౌ టు స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్? ఇలా డ్రీమ్స్ రాకుండా ఉండాలంటే మొదట మీరు చేయాల్సిన పని, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఫేస్ చెయ్యండి. అంటే బ్రేకప్ చెప్పడానికి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచించడం, లేదా మీకు మీ పెళ్లి ఇష్టం లేదని మీ పేరెంట్స్ చెప్పడానికి భయపడడం, లేదా మీకు నచ్చని జాబ్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రిజైన్ చేయలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చెయ్యండి. ఫైనాన్షియల్ పరంగా అయితే మాత్రం ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఫేస్ చేయమన్నాను కదా అని వెంటనే రిజైన్ చేయడం కాదు. మీకు నచ్చిన పనిని చేయడానికి అండ్ దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అది కూడా మీ జాబ్ ఉన్నప్పుడే చెయ్యండి. అండ్ వన్స్ మీరు అందులో కెరీర్ బాగుంది అనిపించాక అందులోకి షిఫ్ట్ అవ్వండి. అండ్ ఈ ప్రాసెస్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చని చోట ₹1,00,000 సంపాదించినా సరే మీకు నచ్చిన చోట 50,000 సంపాదిస్తే వచ్చే ఆనందం రాదు. సో మీ ఆనందం చూసుకోండి, బట్ సేఫ్ సైడ్ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ మీద ఫోకస్ చేయడమే. అంటే మనకి ఏవేవో రిగ్రెట్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోకుండా ఆ రిగ్రెట్స్ని సాల్వ్ చేసుకునే వే ఉంటే ట్రై చేయండి. లేదంటే వాటి గురించి మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వండి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎంత చెప్పినా సరే కొంతవరకు మాత్రమే హెల్ప్ చేయగలరు. కానీ మీరు సైకలాజికల్గా హెల్ప్ కావాలి అండ్ దానికి కరెక్ట్ పర్సన్ దగ్గరికి మీరే చూస్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఇలా వెళ్ళడం తప్పేమీ కాదు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్న మొదటి స్టెప్ ఎప్పటికీ మంచిది. ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం మానేసి మీకోసం మీరు బ్రతకండి. కంక్లూజన్, అండ్ ఇలా చావు గురించే కాదు, మనకి డ్రీమ్లో వచ్చేటట్టు చెట్లు, పొట్టలు, దేవుడు వస్తే ఏమవుతుంది అనే దాని గురించి కూడా మన హిందూ పురాణాల్లో, ముఖ్యంగా అగ్ని పురాణంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దాని గురించి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, 15K లైక్స్ ఉండాలి, అండ్ ఎక్కువ మంది షేర్ చేయండి. అండ్ మీ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ